హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏ నార్మల్ ఉమెన్ ఇండోనేషియన్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య. ఇంగ్లీష్, ఇండోనేషియన్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్లామరస్ మ్యారీడ్ ఉమెన్ అయితే, అది కూడా తన పవర్ఫుల్ ఫ్యామిలీలో అయితే ఉంటుంది అనమాట. తను మిస్టీరియస్ గా తన బాడీలో కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ అయితే చేంజ్ అవడం గమనిస్తుంది అనమాట. ఇచ్చింగ్, ర్యాషెస్, హెల్యూసినేషన్స్, ఇలా డిఫరెంట్ మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే తన బాడీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అసలు అలా ఎందుకు జరిగింది, తను ఏం చేసింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, తీసుకున్న కోర్ థీమ్ అయితే బాగానే అనిపించింది. ఎందుకంటే బాడీ హారర్ అన్నది మీకు చాలా క్రీపీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయొచ్చు దాంతో. బట్ వీళ్ళు అంతగా యూజ్ చేసుకోలేదు. బట్ థీమ్ పరంగా ఎఫెక్టివ్ థ్రిల్లర్ టూర్ అనే చెప్తా. అక్కడక్కడ కూన్ సీన్స్ లో ఆ సైకలాజికల్ టెన్షన్ కానీ, అండ్ ఆ ప్రెజర్ అండ్ ఐడెంటిటీ కానీ, వీటి పరంగా అయితే బాగానే ప్రెజెంట్ చేశారు. అండ్ స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ భయ్య. మెరీజా అనిటా మంచి కంపెలింగ్ పోర్ట్రేల్ అయితే ఇచ్చారని చెప్పాలి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ మెయిన్ క్యారెక్టర్ అనేది. ఇంకా వాళ్ళు తీసుకున్న కొన్ని థీమ్స్ కూడా బాగానే ప్రెజెంట్ చేస్తారు. మెయిన్ గా ఒక సబ్ ప్లాట్ అయితే ఉంటుంది భయ్య. తన డాక్టర్ ఏంజల్ అన్న అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తూ ఆ సబ్ ప్లాట్ అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది అనమాట. ఇంకా స్టైలిష్ గా ఎగ్జిక్యూట్ చేశారు మొత్తం సినిమా అంతా కూడా. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఉంటుంది. అండ్ నరేషన్ కూడా చాలా అనీవెన్ గా వెళ్తుంటుంది. జస్ట్ 10 minutes రన్ టైం అయినప్పటికీ కూడా అందులో ఉన్న సీన్స్ అన్ని కూడా రిపిటేటివ్ లాగా ఉంటాయి అనమాట. మళ్ళీ అవే చూస్తున్నా ఫీల్ అయితే వచ్చేస్తుంది. సో అందువల్ల ఇంట్రెస్ట్ కూడా కోల్పోతారు. ఇంకా మెలో డ్రామాటిక్ టోన్ ఉంటుంది భయ్య. ఈ టైప్ ఆఫ్ మూవీస్ లో కొంచెం స్లాషర్ టైప్ మూవీని తీసుకొచ్చుకుని కొంచెం ఆ క్రీపీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తే ఆ సస్పెన్స్ థ్రిల్ బాగా వర్కౌట్ అవుద్ది. బట్ ఇక్కడ అయితే అదేమీ వర్కౌట్ అవ్వలేదు. డే టైమ్ లో ఒక హారర్ సీరియల్ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అంతలా మెలో డ్రామాటిక్ చేస్తారు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. టెక్నికల్ ఫ్లాస్ అయితే చాలానే ఉన్నాయి. గ్రీన్ మ్యాట్ అయితే మీకు అలా కనిపిస్తుంటుంది అనమాట సినిమాలో. అస్సలు బాగోదు. ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ విజువల్స్ కానీ ఏది కూడా అంత సూపర్ గా అయితే ఏం లేవు. ఇంకా స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. పూర్లీ ఫేసింగ్, స్లో పేసింగ్ వల్ల ఇంకా చాలా లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.